నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నాగూర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో పెద్ద పులుల సందడి. తెలంగాణ ఏపీ విభజనను కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన తీరు సరిగా లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో రాత్రి వేళల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమ ఇసుక తరలింపు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో 100% రాయితీ లేదా ఉచిత విద్య కల్పించాలనే డిమాండ్. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల 18న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. గోదావరి గనిలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉద్యమకారులకు హామీ ఇచ్చిన గుర్తింపు కార్డులు, బస్ పాస్లు, స్థలాలు, ఉద్యోగాలు ఇప్పటికీ అందలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమకారులందరూ మహాధర్నాకు భారీగా తరలిరావాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్, రామోడు నియోజకవర్గ ఇన్ఛార్జి నూతి తిరుపతి, రాష్ట్ర కన్ననేరు అనుమూల కలవతి, వీరాలాల్ ఎన్టీపీసీ, జిల్లా జనరల్ సెక్రటరీ బొల్లాల మల్లేశం, ఉద్యమ నాయకుడు శంకరన్న, తోట సురేష్, మామిడాల శంకర్, తోట సురేష్, చెప్పు కాలక్షేపణ చేసింది. మరి ఇప్పుడు కూడా దాదాపుగా 10-12 సంఘాలు, ఉద్యమకారుల సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో పుట్టి రకరకాలుగా మరి తెలంగాణ ఉద్యమకారుల కొరకు కొట్లాడుతున్నారు. మరి అందులో భాగంగానే ఇలా కమిటీ వేసిండ్రు. ఈ కమిటీ కాలక్షేపం కాకుండా, ఈ కమిటీ లేట్ చేయకుండా తక్షణమే తెలంగాణ ఉద్యమకారులకు మీరు ఏదైతే ఒప్పుకున్నారో మరి అది ఇవ్వాలనేదే ఇలా మా తెలంగాణ ఉద్యమకారుల వేదిక హైదరాబాదులో ఇందిరా పార్క్ వద్ద మరి ఒక మహాధర్నా పెట్టడం జరిగింది. 18వ తారీఖు నాడు 18వ తారీఖు మహాధర్నా పెట్టడం జరిగింది. మరి 33 జిల్లాల్లో తెలంగాణ ఉద్యమకారులు కేసులు ఉన్నవాళ్ళు కావచ్చు, మరి పేపర్ కటింగ్ ఉన్నవాళ్ళు కావచ్చు, ఫోటోలు ఉన్నా, వంట వార్పు ఉన్నా, రైలు రోకు ఉన్నా, రస్తా రోకు ఉన్నా, మరి సాగరహారం, మిలియన్ మార్చి ఎన్నో ఉన్న వాళ్ళ పేర్లు ఎక్కడ కనబడ్డా కానీ వాళ్ళందరూ రేపు 18వ తారీఖు నాడు 10 గంటలకు హైదరాబాదులో హాజరు కావాలనేది మా తెలంగాణ ఉద్యమకారుల పక్షాన మేము ఉద్యమకారులకు పిలిపిస్తున్నాం. కాలక్షేపమే అనుకొని మేము యుద్ధానికి సిద్ధమైనాం. ఇలా మనం తెలంగాణ కొరకు కొట్లాడినాం. మనకు మరి తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళు ఇస్తా ఉన్నట్టు ఎందుకు ఇస్తలేరు, ఎందుకు కాలక్షేపం చేస్తాననే దాని కొరకే మరి ఇలా మేము అక్కడ 18వ తారీఖు నాడు మరి మేము ధర్నా పెట్టినాం. ఉద్యమకారులు పూర్తి స్థాయిలో అందరూ స్వచ్ఛందంగా, ఇలా ఇది రాజకీయ పార్టీ కాదు, ఇలా ఎవరో లీడర్ పట్టుకపోవడం కాదు, ఇలా ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని మనకు ఆ ధర్నాను విజయవంతం చేయాలి, తప్పకుండా రావాలనేది ఈ యొక్క సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు మేము పిలుపునిస్తున్నాం. రామగుండం నియోజకవర్గ ఉద్యమకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రెస్ మిత్రులకు కూడా అందరికీ కూడా నమస్కారాలు. ఒకనాడు ఈ రామగుండం ప్రాంతంలో ఉద్యమకారులు అంటేనే ఒక ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమం. ఇక్కడ సబ్బండ వర్ణాలు అందరు కూడా పాల్గొని
ఆ రోజు తెలంగాణ రావడం కోసం అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళి ఉద్యమకారులను తయారు చేసినాం. చాలా వరకు ఏ ప్రాంతంలో లేనటువంటి ఉద్యమకారులు ఈ రామగుండం ప్రాంతంలో అనేక మంది ఉన్నారు. మరి మేము ఏమంటామంటే అందరినీ కూడా రేపు 18వ తారీఖు ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరిగే మహాధరణ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల వేదిక చేపట్టేటువంటి మహాధరణ కార్యక్రమానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఉద్యమకారులు కూడా అందరూ కదిలి రావాలని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ ప్రభుత్వానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా మనం అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఒక కమిటీ వేసి తాత్కారం చేసే పరిస్థితిలో ఉంది. ఉద్యమకారులు అందరూ కూడా కడుపు కట్టుకొని ఉన్నారు. ఇవాళ ఉద్యమకారులు అందరూ నష్టపోయి ఉన్నారు, కష్టపడి ఉన్నారు. వారికి ఇస్తానన్న దానికోసమే ఉద్యమకారులు అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం, అందరం కూడా కొట్లాడుతున్నాం కూడా. అనేక సంఘాలు ఉన్నప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమకారుల వేదిక మాది రిజిస్టర్డ్ పార్టీ. మా దగ్గర నిజమైన ఉద్యమకారులు అందరూ కూడా మేము ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ ప్రాంతం నుంచి అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు. వారందరూ కూడా స్వచ్ఛందంగా రేపు హైదరాబాద్ 18వ తారీఖు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపుకోవడం జరుగుతుంది. బాపట్ల జిల్లా వాడరేవు తీరంలో ప్రమాదం త్రుటిలో తప్పింది. 17 ఏళ్ల అఖిలేష్ సముద్ర తీరంలో ఉండగా భారీ అలకు కొట్టుకుపోయి సముద్రంలో చిక్కుకున్నాడు. ప్రమాదాన్ని గమనించిన కారంచెడు ఎస్ఐ వెంటనే అప్రమత్తమై తన పోలీస్ బృందంతో కలిసి సహాయక చర్యలు చేపట్టి యువకుడిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఎస్ఐ పోలీస్ సిబ్బంది చాకచక్యంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని మాంగళ్య గార్డెన్ లో వ్యూలా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సమావేశం నిర్వహించారు. కంపెనీ ప్రతినిధులు కస్టమర్లతో కలిసి కంపెనీ లోగోను ఆ సంస్థ సిఎండి తిప్పరి సైదులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు కస్టమర్లను ఉద్దేశించి మాట్లాడారు. వ్యూలా ట్రేడర్స్ కంపెనీలో 6 రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. డైరెక్టర్ తయారీదారి దగ్గర నుండి కొనుగోలు చేసి కస్టమర్లకు అందించడమే కంపెనీ ముఖ్య ఉద్దేశమన్నారు. కంపెనీ లాభాల్లో కస్టమర్లకు వాటా అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి పట్టణ వార్డు సభ్యులు, సంస్థ ప్రతినిధులు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు. కంపెనీ యొక్క లోగోని కనిపించిందండి, అర్థమైందండి. మన కాన్సెప్ట్ ఒక 7,000 రూపాయలతో కస్టమరు ఒక ప్రోడక్ట్ కొంటాడు మన దగ్గర. ఏ ప్రోడక్ట్ ఉంటుంది మన దగ్గర? ఒకటి హెయిర్ బాల్ ప్రోడక్ట్. హెయిర్ బాల్ ఆయుర్వేదం మూలికలతో తయారైంది, పళ్ళరసాలతో తయారైంది, సబ్బులు, షాంపూ, ఏదైనా టూత్ పేస్ట్ లాంటి. రెండో ఐటమ్ కిరాణం. కిరాణం తెలుసా అండి ఎవరికన్నా? ఇళ్ళలో వాడుకోవాలి. మన కంపెనీలో కూడా అన్ని రకాల ఐటమ్ ఉంటాయి కిరాణం.
పప్పులు ఉప్పులు బియ్యం సబ్బులు చింతపండు అన్నీ ఉంటాయి, గుర్తుంచుకోండి. ఒకటి నుండి ఒకటి లేదనేది లేదు. అలాంటి కిరాణము ఒక ప్రోడక్ట్. కాదంటే తెలుసా, దుస్తులు. మన తెలుగు భాషలో దుస్తులు. ఇప్పటికి 3 ప్రోడక్ట్ అయింది. ఒకటి దుస్తులు, హోమ్ నీడ్స్. 4వ ప్రోడక్ట్ ఏంటండి, హోమ్ నీడ్స్. అంటే హోమ్ అప్లయన్స్, ఇంటికి కావాల్సిన గృహ పనికిరాలు. గృహ పనికిరాలంటే మీ ఇంట్లోకి టీవీ కావాలన్నా, మిక్సీ కావాలన్నా, వాషింగ్ మిషన్ కావాలన్నా, ఎనీ ఐటమ్, ఎనీ బ్రాండ్, అంటే ఏ రకమైన బ్రాండ్ మీరు కోరుకున్నా సరే ఒకటి నుండి ఒకటి లేదనేది లేదు. మన కంపెనీ ద్వారా ప్రజలందరికీ దొరుకుతుంది. ఎన్ని అవసరమైనా కాదండి. తర్వాత 5వ ప్రోడక్ట్ వెండి. వెండి అంటే సిల్వర్. 6వ ప్రోడక్ట్ బంగారము. ఏమండి, బంగారము. ఎన్నైనా ఇప్పటికీ 6 రకాల ప్రోడక్ట్ అయింది. అయితే మనం అనుకుంటాం ఈ 6 రకాల ప్రోడక్ట్ కూడా సాధారణంగా బయట కొనాలంటే, బట్టలు కొనాలంటే ఒక షాప్ ఉంటుంది, హోమ్ యూస్ కొనాలంటే ఇంకో షాప్ ఉంటుంది, బంగారం కొనాలంటే ఇంకో షాప్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఐటమ్ కొనాలంటే ఇంకో షాప్ ఉంటుంది. ఇట్లా రకరకాలు ఉంటాయి కదండి. మరి మన బ్యూలా ట్రేడర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈ 6 షాపులలో కొనే సామాన్ అంతా కూడా మన దగ్గర ఉంటుంది. కంపెనీ ఉద్దేశం ఏంటంటే కింద సేల్స్ రిప్రజెంటేటివ్ పెట్టారు, సార్ మీరు డబ్బు కట్టండి, డబ్బు వస్తుంది, మీకు డబ్బులు వస్తాయి, ₹1,00,000 కట్టండి, డబ్బులు వస్తాయి. ఇదండి కాన్సెప్ట్. కంపెనీలు ఎక్కడైనా డబ్బులు కట్టండి, డబ్బులు ఇస్తామని చెప్పాము మేము. నెలకి 7 లక్షల చొప్పున 20 నెలల్లో కోటిన్నర తీసుకునే వాళ్ళు అదేమో చెప్తున్నారు. కొత్తగా చేరి నెలకి 10,000 చొప్పున 20 నెలల్లో 2 లక్షలు తీసుకునే వాళ్ళు అదే చెప్తున్నారు. ఏమి అనుభవం, ఏమి డైరెక్ట్ సేల్స్ బిజినెస్ అంటారు. అంటే మనం అమ్మే వస్తువులు ఎక్కడైతే తయారవుతున్నాయో ఆ తయారుదారుడి దగ్గర నుంచి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ మన కంపెనీకి అందుతాయి. గుర్తుంచుకోండి, మన కంపెనీకి అందుతాయి. అందడం ద్వారా 4 చేతులు మారుతాయి కదండి. ఫస్ట్ తయారుదారు దగ్గర నుంచి మెయిన్ డీలర్ కొంటాడు, ఆర్డీలర్ నుంచి ఇంకో డీలర్ కొంటాడు, తర్వాత హోల్సేలర్ కొంటాడు, హోల్సేలర్ నుంచి రిటైల్ అమ్ముకునే వ్యక్తి కొంటాడు, రిటైలర్ దగ్గర నుంచి మనకు వస్తాయి వస్తువులు. 4 చేతులు మారినప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి ఒక 5% ఆదాయం తీసుకుంటాడు కదా దాని మీద. కొంతమంది 5% తీసుకున్నా కానీ కింద కస్టమర్ దగ్గరికి వచ్చేవారు కదా, మనకి ₹20 పడ్డ సొమ్ము ₹100 పెట్టుకోవాల్సి వస్తుంది. అందువల్ల కస్టమర్కే లాస్ తప్ప ఈ మధ్యవర్తులంతా తరాయింత ఫాయిదా తీసుకుంటారు. మన కంపెనీకి యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు నగల శివారులోని జగన్నాథ గుట్టపైన ఉన్న రూపాల సంగమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో యోగా కార్యక్రమం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. పడుకొని వేసేటప్పుడు కూడా ఈ విధంగా పడుకొని వేస్తే మనకు హెల్త్ టిప్స్లో మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడితో ఫిజికల్ సంబంధించి అంటే శరీరానికి సంబంధించినటువంటి స్లోగా వదిలితే మనకు అంత బెనిఫిట్స్ ఉన్నాయి. మనకు ప్రాణ ఆసనాస్లో శీర్షాసనాన్ని పాదరాపాసన అంటారు. 2 కాళ్ళ మధ్య దూరం తీసుకోవాలి. 2 చేతులను ఒకదానిపైన ఒకటి ఉంచి తలని ఒక సైడ్ వాల్చి మకరాసన స్థితి. మనం బోర్లో పడుకుంటే మకరాసన స్థితి రిలాక్సేషన్ కోసం కళ్ళని మూసుకొని మనం ఇంతవరకు చేసిన ఆసనాస్లో మనకి ఎక్కడైనా పెయిన్స్ అనిపించినా ఆసన స్థితిలో ఒక 5 నుంచి 10 సెకండ్ల పాటు ఆసన స్థితిలో ఉండాలి, లేదా 2 నుంచి 3 సార్లు. మనకు చెప్పే మొదటి ఆసనం ఏంటంటే యోగా చేసేది ఆసనాస్లో ఫస్ట్ భుజంగాసనం చెప్తారు. ఎందుకంటే మనకి బ్యాక్ పెయిన్లో మెయిన్గా రిలాక్సేషన్ కోసం ఇది చేస్తాం. ఇంకోటి దీనికి ఆపోజిట్గా చేసే ఆసనం ఏంటంటే శశంకాసనం. మనం ఇంతకుముందు చేసేటువంటి శశంకాసనం. దానికి ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి పవనముక్తాసనం. మీ 2 మోకాళ్ళని దగ్గరికి
తీసుకొని మీ 2 చేతులతో 2 మోకాళ్ళని హక్ చేసుకోవాలి. మీ 2 మోకాళ్ళని 2 ఫీట్స్ గ్యాప్ ఉండాలి. ఏ పాదాన్ని ఆ పాదం వైపు టచ్ చేసి 2 చేతులని అరచేతులు ఆకాశం వైపు చూపిస్తూ ఉండాలి. కళ్ళని మూసుకొని తలని ఎడమ వైపు లేదా రైట్ సైడ్, కుడి లేదా ఎడమ వైపు టర్న్ చేయొచ్చు, లేదా తలని స్ట్రైట్గా ఉంచవచ్చు. మొత్తం బాడీని నేలపైన ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి ఈ ప్రాణాయామం చేస్తూ ఉండాలి. Thank 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 39. ధ్యానం చేయడం వలన మనకున్నటువంటి భయం కానీ, కోపం కానీ, ఆందోళన కానీ నాగూర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో పర్యాటకులకు అరుదైన అనుభవం ఎదురైంది. సఫారీకి వెళ్లిన పర్యాటకులకు నల్లమల్ల అడవుల్లో పెద్ద పులులు రోడ్డు దాటుతూ దర్శనమిచ్చాయి. పులులను చూసి పర్యాటకులు ఉత్సాహం వ్యక్తం చేశారు. అమ్రాబాద్ అడవుల్లో పులుల సంఖ్య పెరగడం వన్యప్రాణి సంరక్షణ విజయానికి నిదర్శనమని అటవీ అధికారులు తెలిపారు. పులుల దర్శనంతో నల్లమల అడవులు మరింత పర్యాటక ఆకర్షణంగా మారుతున్నాయి. आप वाटर తాగుతుందా? ఎన్నుకొని ఇట్ విల్ కమ్ ఆన్ ద రోడ్. It will walk on the road. It will not go inside. It will go. Usually this is the road sir. उसका walk करने का road आता है. Road is coming. बहुत अच्छा सेटिंग होने वाला है. पीछे जाओ. बाप रे, तो मुझे तो डर लग रहा है. नहीं नो मैम, नथिंग. बहुत अच्छा मूवमेंट है मैडम. मैम दिस इज योर बेस्ट मोमेंट. लिव इट. कुछ नहीं होगा मैम. It will not come to attack ma'am because we have 6 people, though it avoids conflict sir. It is marking now. Wow. Territory marking sir. It is set now. Let it sit. Let him sit. హైదరాబాద్ కంటోన్మెంట్ లో 800 కోట్ల విలువైన 8 ఎకరాల ప్రభుత్వ భూమిని పరీక్షించాలని బీఆర్ఎస్ నాయకులు జిల్లా కలెక్టర్ ప్రియాంక అలను కోరారు. తిరుమలగిరి మండలం తోకట్టలోని ఈ భూమి ప్రభుత్వ ఆస్తిగా రికార్డుల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో వెళ్లిందని ఆరోపించారు. ఈ భూమిలో 600 ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేస్తూ భూ హక్కులు, సరిహద్దులు, ప్రస్తుత స్థితిపై సమగ్ర విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ వినతి పత్రం సమర్పించారు. హైదరాబాద్ నగరంలో ఇవాళ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లును నిర్మాణం చేయలేదు. ప్రత్యేకంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ వాళ్ళిద్దరు కూడా ప్రచారంలో అప్పుడు
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 6,000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేసిస్తాము అని వారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత సంవత్సరం 12 ఆగస్టు 2025న కాంగ్రెస్ ఎమ్మెల్యే కంటోన్మెంట్ నుంచి వారు వెళ్ళి మరి ఇళ్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అక్కడ బోయిన్పల్లి మార్కెట్ పక్కన 8 ఎకరాల ఏదైతే జాగా ఉన్నదో అక్కడ ఈ 6,000 ఇంద్రమ్మ ఇళ్లను నిర్మాణం చేస్తామనేసి వాళ్ళు ప్రతిపాదించారు. కానీ దారుణం ఏంటంటే కరెక్ట్గా 10 నెలల్లోనే ఇవాళ ఆ ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులు మొత్తం కూడా అక్కడ కబ్జా చేసుకొని దాని చుట్టూ ప్రహారీ నీలిరంగు షీట్లను అక్కడ నిర్మాణం చేసుకుంటుంటే మరి ప్రభుత్వం ఎందుకు గప్చుపున్నది, ఎందుకు మా ఎమ్మెల్యే గారు గప్చుపున్నారు అని నిన్న ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తూనే ఇవాళ గౌరవ హైదరాబాద్ కలెక్టర్ గారికి కూడా ఇవాళ మేము మరి రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారిని ఒకటే కోరినాం, ప్రభుత్వ భూమి 6,000 ఇంద్రమ్మ ఇల్లు కంటోన్మెంట్ అక్కడ ఉన్న పేద ప్రజలకు వాళ్లకు మీరు నిర్మాణం చేయడానికి ఆ భూమి కోసం దయచేసి మీరు కొట్లాడాల్సిన అవసరం ఉన్నది, మీరు ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో సుమారు 800 కోట్ల నుంచి 1000 కోట్ల ప్రైమ్ ల్యాండ్ ఇవాళ వెళ్ళిపోతుంటే మరి ప్రభుత్వం ఎందుకు కొట్లాడతలేదు, కనీసం దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేస్తలేదు అనేది ఇవాళ గౌరవ కలెక్టర్ గారికి మేము కోరడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు కూడా సానుకూలకంగా వారు కూడా మరి మేము పెట్టిన రిప్రజెంటేషన్ ని తీసుకోవడం జరిగింది. 75 నుంచి 1975 నుంచి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ లో భాగంగా అక్కడ ఎవ్వరు ప్రైవేట్ వ్యక్తులు ప్రయత్నం చేసినా 75లో 76లో 88లో వాళ్లకు నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ షెడ్లు వేసుకుంటే తీసేయడం జరిగింది. 2007లో కూడా గతంలో మహాలక్ష్మి మోటార్స్ అని అక్కడ షోరూమ్ పెట్టుకోవాలని ప్రయత్నం చేసి షెడ్యూల్ వేస్తే దాని మీద కూడా ప్రభుత్వం అప్పుడు కోర్టు కేసులు వేసి వాళ్లకు నోటీసులు ఇచ్చి అక్కడికి వెళ్ళి తీసేయడం జరిగింది. 2009లో అప్పటి హైదరాబాద్ కలెక్టర్ నవీన్ మిట్టల్ గారు ప్రైవేట్ వ్యక్తులకు కొంచెం సపోర్ట్ చేస్తున్నారు అని అన్నప్పుడు అప్పటి ప్రభుత్వం, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే తనపై విచారణ చేపట్టాలని ఆదేశించింది. మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే 2013లో CCLA హర్ప్రీత్ సింగ్ గారు కనీసం బౌండరీలు లేవు, ఈ సర్వే నంబర్స్ డిస్ప్యూట్స్ ఉన్నాయి అని కంటోన్మెంట్ బోర్డు కూడా ఎలాంటి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పినప్పుడు ఇవాళ కూడా MRO గారి దగ్గర మేము MRO గారిని కూడా అడుగుతున్నాం, అక్కడ MRO గారిని దీని మీద నిజానిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం ఈ భూమి కోసం కొట్లాడాలి, 6,000 ఇంద్రమ్మ ఇళ్ల కోసం కొట్లాడాలి. ఇలాగే గప్చుప్ ఉంటే ప్రభుత్వం, మరి ప్రభుత్వానికి చెందిన పెద్దలు దీని వెనుక ఉన్నారు అని డెఫినెట్ గా అనుమానం వస్తుంది. ఇవాళ నియోజకవర్గం మొత్తం కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ 5 కోట్ల ముడుపులు ముట్టినాయి. అందుకే సంవత్సరం ముందు 6,000 ఇంద్రమ్మ ఇళ్ళని మంత్రి దగ్గరకు పోయినాయనే ఇవాళ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. అక్కడ డైరెక్ట్ గా 100 మంది గుండాలు అక్కడ నిలబడి స్థానికుల మీద దాడులు చేసిన విజువల్స్ కూడా ఇవాళ మీడియాకు వచ్చినాయి. ఇవన్నీ అంశాలను ఈ 3 పేజీల్లో గత ప్రభుత్వాలు ఎంత ఈ భూమి కోసం కొట్లాడినాయి, ఈ 800 కోట్ల జాగను కాపాడినరు, కానీ ఇప్పుడు 2026లో మరి అలా ప్రైవేట్ వ్యక్తులు వస్తుంటే ఎందుకు కాపాడతలేదు ప్రభుత్వం? దీని మీద ఛాలెంజ్ చేయాలి, కొట్లాడాల్సిందిగా హైదరాబాద్ కలెక్టర్ గారిని BRS తరఫున మేము కోరడం జరిగింది. సిరిసిల్ల కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో మన బడి మన బాధ్యత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కార్యక్రమం వద్దకు హాజరు కాని ఎస్పీ మహేష్ బి గీతే. దీనితో ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ మంత్రి మాట్లాడుతూ ఎస్పీ ఎందుకు రాలేదు, నేనేమైనా కార్యకర్తను అనుకుంటున్నారా మీ ఎస్పీ అని అసహన వ్యాఖ్యం చేశారు. జైపూర్ లో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిక్పై దాడి కలకలం రేపింది. ఓ వ్యక్తి ఆయనను చెంపపై కొట్టగా వెంటనే
వెంటనే స్పందించిన సీజేపీ కార్యకర్తలు దుండగుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించడంతో స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనతో సీజేసీ శ్రేణుల్లో ఆందోళన నెలకొనగా అభిజిత్ దిక్ పై భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ సీజేసీ దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతుంది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.